Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. ఓకే సార్, మనం ఇప్పుడు మోడల్ పేపర్ చూద్దాం. ఆల్రెడీ 20 క్వశ్చన్స్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకున్నాం కదా. ఆ 20 క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో లేదో అని చెప్పడానికి మీకు ఈ మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్ పెడుతున్నాను. అండ్ మీకు కూడా 20 క్వశ్చన్స్ చదివిన తర్వాత మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్ చూసిన చిన్న ఎక్స్పీరియన్స్ కోసం ఈ మోడల్ పేపర్స్. అండ్ దెన్ ఫస్ట్ మోడల్ పేపర్ 1 షార్ట్ ఆన్సర్ చూసినట్లయితే సమన్వయ సమ్మేళనాల వెర్నర్ సిద్ధాంతంలోని ముఖ్య ప్రతిపాదనలు ఈజ్ నథింగ్ బట్ వెర్నర్స్ థియరీ కదా సార్. తెలుగు మీడియం వాళ్ళు లాస్ట్ టైం 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్ మీడియం రాసాం కదా, ఇది తెలుగు మీడియంలో చూద్దాం మోడల్ పేపర్స్. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, రసాయన వర్ణపట శ్రేణి గురించి రాయండి. ఇది ఫోటో కెమిస్ట్రీలో అనుకుంటా. అండ్ నైట్రో ఆల్కేన్ల క్షయకరణ రిడక్షన్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్, దిస్ వన్ ఫ్రమ్ కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ నైట్రో ఆల్కెన్స్. అండ్ నెఫ్ చర్య నెఫ్ రియాక్షన్ కూడా నైట్రో ఆల్కెన్స్లో నుంచి. జోల్ థామ్సన్ ఎఫెక్ట్ అండ్ లెస్లా అండ్ ఎమిన్స్ ఇన్స్బర్గ్ వర్గీకరణ వివరించండి. అండ్ ఎనిలిన్ క్షార స్వభావము బేసిటీ అండ్ వై ద బేసిటీ ఈజ్ లెస్ దెన్ అమ్మోనియా అనేది మనకి ఎమిన్స్లో చదువుకోవచ్చు. సో ఇవి షార్ట్ ఆన్సర్స్. ఈ షార్ట్ ఆన్సర్స్లో మీకు లాస్ట్ మనం 20 క్వశ్చన్స్ రిపీట్ చేసాం కదా, ఐ మీన్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాం కదా, ఆ ఎస్ఏ క్వశ్చన్ చదువుకున్న ఈ షార్ట్ ఆన్సర్స్ అనేవి కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జోల్ థామ్సన్ ప్రభావం కూడా నేను ఆల్రెడీ 20 క్వశ్చన్స్ మెన్ చేశాను. నెఫ్ రియాక్షన్, నైట్రో ఆల్కేన్ల కెమికల్ ప్రాపర్టీస్ అండ్ వెర్నర్స్ థియరీ, ఇవన్నీ కూడా ఎస్ఏ చదివినా మళ్ళీ రిపీట్గా షార్ట్ ఆన్సర్స్ కూడా వస్తాయి. అండ్ కమింగ్ టు ద ఎస్ఏ క్వశ్చన్స్, సమన్వయ సమ్మేళనాల వ్యాలెన్సీ బాండ్ థియరీ చూసారు ఒకే పేపర్లో. వెర్నర్స్ థియరీ అండ్ వ్యాలెన్సీ బాండ్ థియరీ కోఆర్డినేషన్ కాంపౌండ్ నుంచి ఒక ఎస్ఏకి వచ్చిన షార్ట్ ఆన్సర్ ఇస్ మస్ట్ షోర్ అనమాట, ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ మిస్ అవ్వద్దు. ఆ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చదువుకోండి. కమింగ్ టు ద సెకండ్, స్ఫటిక క్షేత్ర విభజనలో ఆక్టాహైడ్రల్ మరియు టెట్రాహైడ్రల్ సమ్మేళనాల డి ఆర్బిటాల్ల విభజన మీన్స్ క్రిస్టల్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేది ఆక్టాహైడ్రల్ అండ్ టెట్రాహైడ్రల్ సమ్మేళనాల్లో డి ఆర్బిటాల్ విభజన ఎలా జరుగుతుందో చెప్పాలి. కమింగ్ టు ద కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అగైన్. కమింగ్ టు ద 10th క్వశ్చన్, గాయస్ మెథడ్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి గాయస్ మెథడ్ అండ్ జాబ్స్ మెథడ్ ఒకే క్వశ్చన్లో ఇచ్చాడు చూసారా. ఇది ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి మీరు అందులో ఏదో ఒక చదివినా సరే మీకు కవర్ అయిపోద్ది. నెక్స్ట్, నైట్రో ఆల్కేన్ యొక్క తయారీ పద్ధతులు అండ్ ధర్మాలు ఒక దాంట్లో ఇస్తాడండి. ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఒక దాంట్లో ఉంది. అండ్ నెక్స్ట్, హైడ్రోకార్బన్లు అంటే ఏమిటి, వాటిని ఎలా వర్గీకరిస్తారు, క్లాసిఫికేషన్ అండ్ డిఫైన్ చేస్తే సరిపోద్ది. డైజోనియం క్లోరైడ్ తయారు చేసే పద్ధతులు మరియు దాని అనువర్తనాలు. కమింగ్ టు ద అండ్ ఎమిన్స్ ఎమిన్స్లోని కదా ఇది. నెక్స్ట్, నైట్రో ఆల్కేన్ల టాటోమెరిజం అండ్ హాఫ్మెన్ హైపోబ్రోమైడ్ చేయ ప్రాపర్టీస్లోకి వస్తుంది. ఓకే, ఇవి ఎస్ఏ క్వశ్చన్స్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉంటుంది 13, థెర్మోడైనమిక్స్ నుంచి కదా ఇస్తారు సార్ లాస్ట్ యూనిట్. గిబ్స్ హెల్మోల్ట్జ్ ఈక్వేషన్ అండ్ కిర్చాఫ్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా మీకు యూనిట్ వైజ్ 20 క్వశ్చన్స్లో ఏవైతే మెన్షన్ చేశానో అందులో మ్యాక్సిమం కవర్ అవుతాయి. కమింగ్ టు ద నెక్స్ట్ మోడల్ పేపర్, షార్ట్ ఆన్సర్ తీసుకున్నట్లయితే ఈఎన్ రూల్ అండ్ స్ఫటిక క్షేత్ర విభజన శక్తి, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్సెస్. అండ్ 4th క్వశ్చన్, థెర్మోడైనమిక్ ప్రాపర్టీస్ కాన్స్టెంట్ కదా సార్ అవి. నెక్స్ట్, సంశ్లిష్ట సమ్మేళనాల గతిక మరియు ఉష్ణగతిక స్థిరాంకాలు అండ్ ఎమిన్ల యొక్క క్లాసిఫికేషన్ అండ్ నైట్రో ఆల్కేన్ల హాలోజినేషన్, గిబ్స్ హెల్మోల్ట్జ్ ఈక్వేషన్ అండ్ ఎంట్రోపీ. ఓకే, నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ చూడండి. అగైన్ నిర్మాణాత్మక సాదృశ్యం ఏంటి, కాంప్లెక్స్ యొక్క టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్లోని ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్లో వాటి యొక్క జామెట్రీస్ 2 రకాలు ఉంటాయి కదండి. జామెట్రికల్ ఆప్టికల్ ఐసోమెరిజం అనేవి ఆక్టాహైడ్లో టెట్రాహైడ్లో ఎలా ఉంటాయి అనేది ఒక విత్ ఎగ్జాంపుల్స్తో 10 మార్క్స్ సరిపోయేలాగా రాయాలి. అండ్ స్ఫటిక క్షేత్ర విభజనలో సమతల చతురస్ర సమ్మేళనాల్లో డి ఆర్బిటాల్ల విభజన, అగైన్ క్రిస్టల్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఫర్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ అనుకోవచ్చు. స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్లో డి ఆర్బిటాల్ విభజన అనేది సిఎఫ్టి ప్రకారం ఎలా జరుగుతుంది అనేది క్వశ్చన్. నెక్స్ట్, లాస్ అంశం యొక్క సంఘటన జాబ్స్ మెథడ్
ప్రీవియస్ పేపర్లోనే లాస్ట్ చెక్ చేసిన పేపర్లోనే జాబ్స్ మెథడ్ వచ్చింది. అగైన్ జాబ్ మెథడ్. అండ్ సంస్థ సమ్మేళనంలో ఎలక్ట్రాన్ అధిశోషణ వర్ణపటాలను వివరించండి. ఓకే, నెక్స్ట్ నైట్రో ఆల్కేన్ల టైటోమెరిజం అండ్ యాక్సియల్ ఎమిన్ యొక్క ఆక్సీకరణం అండ్ మ్యానేజ్ నెఫ్ రియాక్షన్. ఓకే, నైట్రో ఆల్కేన్ నుంచి మనం థర్డ్ యూనిట్లో డిస్కస్ చేసాం కదా, ఇవన్నీ కూడా మనకు కవర్ అవుతాయి. ఈ రెండు కూడా నైట్రో టైటోమెరిజం అంటే మనకి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్, ఆక్సీకరణం కూడా అందులోకి వస్తాయి. నెక్స్ట్ మ్యానేజ్ రియాక్షన్, ఇవన్నీ కూడా మనం నేమ్డ్ రియాక్షన్లోకి చెప్పుకున్నాం కదా, అండ్ ఇన్స్బర్గ్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ సముష్ణోగ్రత దివ్యత ఆదర్శ వాయువు థెర్మోడైనమిక్ నుంచి చెప్పుకోవచ్చు కదా సార్. ఈ ఈక్వేషన్ అనేది సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ అనేది కూడా రెగ్యులర్గా వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏవైతే 5 యూనిట్స్ నుంచి టాప్ 20 క్వశ్చన్స్ ఇచ్చానో అవన్నీ కూడా మోడల్ పేపర్స్లో కూడా రిపీట్ అయిన క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను కాబట్టి మీకు చిన్న కాన్ఫిడెన్స్ అనమాట. సో ఆ 20 క్వశ్చన్స్ చదివితే మనం పాస్ అవ్వడమే కాకుండా మంచి మార్క్స్ కూడా వస్తాయి. కమింగ్ టు ద నెక్స్ట్ పేపర్, దట్ ఈస్ ద ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్. సంస్థ సమ్మేళనాల నిర్మాణాత్మక సాదృశ్యం. ఓకే, అగైన్ షార్ట్ ఆన్సర్కి ఇచ్చాడు. జామెట్రికల్ ఆప్టికల్ ఐసోమెరిజం అనేది సంశ్లిష్ట సమ్మేళనాలకి ఎలా ఉంటుంది అనేది ఎస్ఏ క్వశ్చన్ అనేది షార్ట్ ఆన్సర్కి ఇచ్చాడు. అండ్ దాని సంశ్లిష్టాల యొక్క అధిక మరియు అల్ప స్పిన్ను వివరించండి. హై స్పిన్ అండ్ లో స్పిన్ కాంప్లెక్సెస్ ఎలా ఉంటాయి, ఈ కాంప్లెక్సెస్లో ఇవి చూపించవచ్చు అనేది చెప్పవచ్చు. ఓకే, లైగాండ్స్ మారుతూ ఉంటే లో స్పిన్ హై స్పిన్ మారుతుంది కదా, అది షార్ట్ ఆన్సర్కి చెప్పాలి. హై స్పిన్ అంటే ఏంటి, లో స్పిన్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్. అండ్ కమింగ్ టు ద వివిధ రకాల సంశ్లిష్ట సమ్మేళనాల అయస్కాంత ధర్మాలు, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. పారామ్యాగ్నెటిక్, డయామ్యాగ్నెటిక్, ఫెర్రోమ్యాగ్నెటిక్ అనేది ఏ కాంప్లెక్సెస్ అనేవి ఎగ్జిబిట్ చేస్తాయి, అవి ఏంటి. నెక్స్ట్ సమ్మేళనాల స్థిరత్వాన్ని ప్రభావితం చేయు అంశాలు, ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టింగ్ క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీస్ అనుకోవచ్చు కదా, ఫ్యాక్టర్స్ అన్నీ ఇందులో రాయాలి. అండ్ నైట్రో ఆల్కేన్ల క్షయీకరణం, రిడక్షన్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్. అండ్ ప్రైమరీ సెకండరీ టెర్షియరీ నియమాల మధ్య భేదాలు, మేమిల్ మధ్య. నెక్స్ట్ జోల్ థామ్సన్ ఎఫెక్ట్, ఎంట్రోపీ అనేది ఎలా రిపీట్ అవుతుంది కదా, చూసారు కదా. అండ్ ఎస్ఐ క్వశ్చన్ సమ్మేళనాల వ్యాలెన్సీ బాండ్ థియరీ, ఫస్ట్ మోడల్ పేపర్లో ఇది కూడా వచ్చింది. నెక్స్ట్ సమన్వయ సంఖ్యలు 4 మరియు 6 గల సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క సాదృశ్యములు ఇండైరెక్ట్గా అడిగాడు. అగైన్ ఆప్టికల్ ఐసోమెరిజం, జామెట్రికల్ ఐసోమెరిజమే, కాకపోతే సమన్వయ సంఖ్య 4 అంటే టెట్రాహైడ్రల్, సమన్వయ సంఖ్య 6 అంటే ఆక్టాహైడ్రల్ అని తెలియాలి. సో ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్రల్కి ఐసోమెరిజం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో గాయివ్స్ మెథడ్ అండ్ జాబ్స్ మెథడ్ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్ అది. నెక్స్ట్ నైట్రో ఆల్కేన్ల యొక్క తయారీ పద్ధతులు అండ్ ధర్మాలు ఒకేసారి ఇచ్చాడు కదా. అండ్ మేనేజ్ చర్య, అలిజినేషన్, లాస్ట్లో నెఫ్ అలిజినేషన్ ఇచ్చాడు కదా, ఇక్కడ వేరేది ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఎమిల తయారీ పద్ధతులు మరియు డయోజీనియం క్లోరైడ్, ఇవన్నీ కూడా నైట్రో ఆల్కేన్స్. అండ్ థర్మోడైనమిక్స్ వచ్చేసరికి గిమ్స్ ఎల్మోజ్ ఈక్వేషన్ అండ్ కిర్చాఫ్ రియాక్షన్. చూసారా, లాస్ట్ పేపర్కి ఈ పేపర్కి మ్యాక్సిమం రిలేటెడ్గా ఉంది, అన్నీ ఒకలాగే ఉన్నాయి, కొన్ని మార్చాడు అంతే. కిర్చాఫ్ రియాక్షన్ ఇచ్చాడు, లాస్ట్లో గిబ్స్ ఎల్మోజ్ రియాక్షన్ ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా టాప్ 20లో ఉన్న క్వశ్చన్సే కాబట్టి యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ 20 క్వశ్చన్స్ ఫ్రమ్ 5 యూనిట్స్. ఓకే, కమింగ్ టు ద లాస్ట్ పేపర్. ఓకే, అగైన్ జాబ్స్ మెథడ్, అగైన్ నైట్రో ఆల్కేన్లు అండ్ వాటి వర్గీకరణ, అగైన్ ఈక్వేషన్ అండ్ నైట్రేషన్ చర్య, నైట్రేషన్ ఆఫ్ ఎమీన్స్ ఎలా జరుగుతుంది, అండ్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అండ్ మేనేజ్ రియాక్షన్ అండ్ సిజ్విక్ థియరీ ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్కి ఇచ్చాడు. అగైన్ సంశ్లిష్ట సమయ నిర్మాణాత్మక సాదృశ్యం, ఆప్టికల్ ఐసోమెరిజం అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తున్నాడు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ చూడండి, రెండు ఒకే క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. సంశ్లిష్ట సమ్మేళనాల 4 మరియు 6 సంస్థల యొక్క సాదృశ్యాలు, ఇది ఒకటే. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రాన్ అధిశోషణ వర్ణపటం అండ్ సంశ్లిష్ట సమయ ప్రభావిత అంశాలు, ఫ్యాక్టర్స్ అండ్ నైట్రేషన్ ఆఫ్ నైట్రో ఆల్కేన్ల యొక్క హాలోజినేషన్, బ్రోమినేషన్ రాస్తాం కదా. అండ్ నైట్రస్ ఆమ్లంతో నైట్రో ఆల్కేన్ల చర్య, కెమికల్ ప్రాపర్టీస్లో ఒక రియాక్షన్ ఇచ్చాడు. HONO అనేది నైట్రస్ ఆమ్లం కదా, నైట్రస్ ఆమ్లం అనేది నైట్రో ఆల్కేన్తో రియాక్ట్ చేస్తే ఏం ఏర్పడతాయి అని ఇది రియాక్షన్ రూపంలో చెప్పాలి. అండ్ దెన్ ఎమిన్ల ప్రిపరేషన్స్, అండ్ దెన్ కార్బైల్ ఎమిన్ టెస్ట్ అండ్ డైజోనియం చర్య అండ్ ఎనిలీన్ తయారీ పద్ధతులు అండ్ ఉష్ణగతిక ద్వితీయ సెకండ్ లా ఇచ్చాడు చూడండి. సెకండ్ లా విత్ కార్నాట్ రియాక్షన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 13 క్వశ్చన్లో బి కదా, అంతరిక్ష శక్తి, అయనైజేషన్ ఎనర్జీ, ఎంట్రోపీ అండ్ ఉష్ణీయ చర్యలు. ఓకే, మీరు ఇప్పటి వరకు మనం 3 మోడల్ పేపర్స్ చూసాం కదా. 3 మోడల్ పేపర్స్లో కూడా మనకి ఏమైందంటే, ఏవైతే 20 క్వశ్చన్స్ మనం 5 యూనిట్స్ నుంచి రాసుకున్నామో అవే ఉన్నాయని మీరు నోటీస్ చేయాలి. సో
20 క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు వరకు మనం మోడల్ పేపర్స్ చూసాం కదా, ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ చూద్దాం. సో దాన్ని బట్టి మీకు మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్ చూసిన తర్వాత మీకు ఐడియా రావాలి. ఆ 20 క్వశ్చన్స్ కూడా ఇందులో ఉన్నవే కాబట్టి ఆ 20 క్వశ్చన్స్ యూనిట్ వైజ్ చదువుకుంటే సరిపోద్ది. రోజుకు ఒక క్వశ్చన్ చదివినా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, మళ్ళీ అందులో ఇంపార్టెంట్లో మళ్ళీ చాయిస్ తీసుకోకుండా షూర్గా 20 క్వశ్చన్స్ కూడా చదవాలి. ఓకే, కెమిస్ట్రీ కాబట్టి కొంచెం టఫ్ సబ్జెక్ట్ అనుకునే వారికి కొంచెం ఫ్రెష్ మైండ్తో చదివితే బెటర్ అనమాట. లైక్ ఎర్లీ అవర్స్లో కొంచెం ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది, ఈజీగా మైండ్కి ఎక్కుతాయి. సో 20 క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనం ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే సార్, కమింగ్ టు ద ప్రీవియస్ పేపర్. దిస్ ఈస్ ఫ్రమ్ 2018 నవంబర్. ఓకే, 75-25 ప్యాటర్న్. అటానమస్ సెక్షన్లకి అయితే 60-40 ప్యాటర్న్ ఉంటుంది. లైక్ 10 మార్క్స్ నేమో అటానమస్ సెక్షన్లకి 8 మార్క్స్కి ఇస్తాడు, రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. కమింగ్ టు ద పేపర్ 5 ఇన్ఆర్గానిక్ ఫిజికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ దెన్ 3 hours అండ్ దెన్ ఫస్ట్ పార్ట్ ఏలో షార్ట్ ఆన్సర్స్ చూద్దాం సార్. అండ్ రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ వ్యానర్స్ థియరీ. అగైన్ మనం చూసాం కదా, ఎన్ని మోడల్ పేపర్ చేసామో మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. సో అవి అన్నీ కూడా మనం టాప్ 20 క్వశ్చన్స్ 5 యూనిట్స్ అనుకున్నాం కదా, అందులోనే ఉంటాయి. సో 20 క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రైట్ అబౌట్ ద స్టీరియోమెరిజం ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఓకే, నెక్స్ట్ స్పిన్ ఓన్లీ ఫార్ములా ఫర్ మెటల్ కాంప్లెక్సెస్. హై స్పిన్ లో స్పిన్ ఉంటాయి కదండి అందులో. నెక్స్ట్ 4th క్వశ్చన్ మైకిల్ రిడక్షన్ అండ్ మ్యానేజ్ రిడక్షన్ గురించి అడిగాడు. వాటి రియాక్షన్ రాస్తే సరిపోద్ది, షార్ట్ ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి. జస్ట్ డెఫినిషన్ రియాక్షన్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ అమోనాలిసిస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ స్మిత్ రియాక్షన్ అండ్ రైట్ ద బ్రోమినేషన్ ఆఫ్ టెర్షరీ ఎమెన్స్. ఈ స్మిత్ రియాక్షన్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఈ సిలబస్లో లేవు, గుర్తించాలి. ఇది 2015-16 వాళ్ళది అనుకుంటా సిలబస్, అందుకే అక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ కూడా ఇచ్చాడు. సో స్కిప్ చేయండి ఆ 2 క్వశ్చన్స్. ఇక్కడ రైట్ మెకానిజం బ్రోమినేషన్ ఆఫ్ టెర్షరీ ఎమెన్స్ ఉంటుంది కదా, ఎమెన్స్ మీద బ్రోమినేషన్ రియాక్షన్స్, ఎమెన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఒక రియాక్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ జోల్ థామ్సన్ ఎఫెక్ట్, అవి షార్ట్ ఆన్సర్స్. కమింగ్ టు ద ఎస్ఏ క్వశ్చన్స్. 9th క్వశ్చన్ డిస్కస్ ద జామెట్రీ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ 6 కాంపౌండ్స్ ఆఫ్ స్క్వేర్ ప్లానర్. ఓకే, వాటి యొక్క జామెట్రీస్ స్క్వేర్ ప్లానర్లో ఎలా డిస్కస్ చేస్తాం విత్ ఎగ్జాంపుల్స్ మనం తెచ్చుకోవాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి 9thలో 2 కదా. అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ప్లిటింగ్ ఆఫ్ డిఆర్బిటల్స్ ఇన్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్. ముందునేమో స్క్వేర్ ప్లానర్స్ ఇస్తే ఇక్కడ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ ఇచ్చాడు. వాటి యొక్క స్ప్లిటింగ్ అనేది ఎనర్జీ ఎలా జరుగుతుంది అనేది చదువుకుంటాం కదా, చెప్పాం కదండి ముందు క్వశ్చన్లో కూడా. ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్లో క్రిస్టల్ స్టెబిలైజేషన్ ఎనర్జీలో డిఆర్బిటల్స్ అనేవి ఎలా స్ప్లిట్ అవుతాయి అనేది నేర్చుకోవాలి. ఓకే, అవే వేరు క్వశ్చన్లుగా ఇచ్చాడు. ఒక దాంట్లో ఆక్టాహైడ్రల్ అయితే ఒక దాంట్లో స్క్వేర్ ప్లానర్, ఇంకో దాంట్లో టెట్రాహైడ్రల్. కమింగ్ టు ద 10th లా సమ్మేళనాల యొక్క ఉష్ణగతిక మరియు గతిక స్థిరత్వం లిట్లు, కైనెటిక్ అండ్ థర్మోడైనమిక్ స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. ఓకే, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్లో కదా, ఫ్యాక్టర్స్లో చెప్తాం. నెక్స్ట్ హౌ టు డిటర్మైన్ ద కంపోజిషన్ ఆఫ్ ద కాంప్లెక్స్ జాబ్స్ మెథడ్, డైరెక్ట్గా జాబ్స్ మెథడ్ ఇచ్చాడు. అండ్ దెన్ నైట్రోఆల్కేన్ యొక్క నమన్క్లేచర్ అండ్ రియాక్టివిటీ ఆఫ్ ఎస్ఏకి ఇచ్చాడు. చూడండి, నమన్క్లేచర్ వేరువేరుగా చూపించాలి. యూపీఎస్సీ కాబట్టి నమన్క్లేచర్ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూపించాలి ఎస్ఏకి ఇచ్చింది కాబట్టి. నెక్స్ట్ రియాక్టివిటీ, వాటి రియాక్టివిటీ ఎలా ఉంటుంది అని చెప్పాలి. నెక్స్ట్ నైట్రోఆల్కేన్స్ ఎక్స్ప్లెయిన్ ద నెఫ్ అండ్ హాలోజనేషన్ రియాక్షన్. నైట్రోఆల్కేన్ నెఫ్ రియాక్షన్ హాలోజన్ రియాక్షన్ ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది రాకపోతే ఇది వచ్చినట్టు. మ్యాక్సిమం మనకి ఈ 2 క్వశ్చన్స్ కూడా టాప్ 20 క్వశ్చన్స్లో ఉన్నది కాబట్టి డోంట్ వరీ, ఏదో ఒక క్వశ్చన్ వచ్చింది ఖచ్చితంగా. సో మళ్ళీ నేను ఇచ్చిన 20 క్వశ్చన్స్లో చాయిస్ తీసుకోకపోతే మాత్రమే మీరు రాయగలరు, లేకపోతే రెండు కూడా రాని వచ్చేస్తాయి. సో 20 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చదివినట్లయితే ఒకటి రాకపోయినా ఒకటైనా వచ్చుద్ది ఖచ్చితంగా. నెక్స్ట్ రైట్ ఏ నోట్ ఆన్ ఫాలోయింగ్ రియాక్షన్స్. గాబ్రియల్ రియాక్షన్ అండ్ స్మిత్ చర్య అండ్ ఆల్కైల్ హ్యాలైడ్ అమోనియాతో జరపడం, ఇవి సిలబస్లో లేవనుకుంటా. అండ్ హౌ ద ప్రైమరీ అండ్ సెకండరీ టెర్షరీ హెమెన్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద మిక్చర్ చెప్తారు కదండి. ఇన్స్బర్గ్ మెథడ్ సంథింగ్ ఉంటాయి కదా, ప్రైమరీ సెకండరీ అమీన్ను ఎలా డిస్టింగ్విష్ చేస్తామో చెప్పుకున్నాం. అండ్ కార్బిల్ అమీన్ రియాక్షన్ కూడా కెమికల్ ప్రాపర్టీలో ఉంటుంది.
అండ్ 13 క్వశ్చన్ వచ్చి కార్నాట్ సైకిల్ ఇచ్చాడు థెర్మోడైనమిక్స్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంస్నోగ్రత వ్యాకోచంలో derive the expression or calculate the work done by the isothermal reversal expansion, ఇవన్నీ కూడా థెర్మోడైనమిక్స్. అండ్ ఉష్ణగతిగా ఫస్ట్ లా ఇచ్చి వాటిలో ఇంటర్నల్ ఎనర్జీ అండ్ రైట్ ద ఈక్వేషన్ అడిగాడు. సో థెర్మోడైనమిక్స్ నుంచి మనం ఫస్ట్లోనే కార్నాట్ సైకిల్ గురించి ఉంది. 6 క్వశ్చన్లో మనకి ఇవి ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒకటి ఈ క్వశ్చన్ కూడా ఇచ్చాను కాబట్టి మీకు 2 క్వశ్చన్లు కూడా వచ్చి ఉంటాయి కాబట్టి 20 క్వశ్చన్స్ కూడా మీ ఓకే. ఇది మొత్తం ప్రీవియస్ పేపర్ అయితే ఎలా ఉంటుంది. మ్యాక్సిమం ఇంకా నెంబర్ ఆఫ్ పేపర్స్ చూసినా ఆ టాప్ 20 క్వశ్చన్స్ దాటి అయితే మాత్రం రాలేదు. సో మీరు ఇంకా చెక్ చేసుకోవాలనుకుంటే చాలా ప్రీవియస్ పేపర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నేను ఆల్రెడీ 3 మోడల్ పేపర్స్ అండ్ 1 ప్రీవియస్ పేపర్ చెక్ చేశాను. సో టాప్ 20 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం దాటట్లేదు. సో టాప్ 20 రోజుకు ఒక క్వశ్చన్ చదువుకున్నా మీరు 3rd year 5th పేపర్ ఈజీగా క్రాస్ చేయొచ్చు విత్ గుడ్ మార్క్స్ ఆల్సో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.